ఓం సాయిరాం. షిరిడీ సాయి బాబాగారి బోధనలు అవి మన జీవితానికి దారి చూపే వెలుగు దీపాలు. రండి, ఈరోజు మనం ఆ జ్ఞాన సముద్రంలోకి ఒక చిన్న ప్రయాణం చేద్దాం. ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గంలో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న వాళ్లకి ఈ ప్రయాణం చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. మరి మన ఈ విశ్లేషణకు ఆధారమేంటి అనుకుంటున్నారా? అదే పవిత్ర గ్రంథమైన శ్రీ సాయి సచ్చరిత్ర. అందులోనూ ప్రత్యేకంగా 34వ అధ్యాయం. ఇది ఇలాంటి కల్తీలేని జ్ఞానానికి, సరైన మార్గదర్శకత్వానికి ఒక అద్భుతమైన మూలం అన్నమాట. బాబా మనకిచ్చినవి రెండు అమూల్యమైన రత్నాలు: శ్రద్ధ ఇంకా సబూరి. ఈ 2 మాటల్లోనే ఎంత ధైర్యముందో గదా! ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడనే ఒక భరోసా ఉంది. ఈరోజు మన చర్చ అంతా కూడా ఈ 2 సూత్రాల చుట్టూనే సాగుతుంది. శ్రీ సాయి సచ్చరిత్రలోని ప్రతి అక్షరం ఒక అనుభవం. అంటే అది కేవలం ఒక పుస్తకం కాదు, జీవిత పాఠాల సమాహారం. మన జీవితంలో వచ్చే ఎంత పెద్ద తుఫానులైనా సరే విశ్వాసమనే పడవతో ఎలా దాటవచ్చో ఈ కథలు మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తాయి. కొన్నిసార్లు మనకి జీవితంలో దారి తెలియక అయోమయంలో ఉండిపోతాం కదా! అలాంటి టైంలో ఈ సచ్చరిత్ర మనకు దారి చూపే ఒక దిక్సూచిలాంటిది. ముఖ్యంగా బాబా మార్గంలో కొత్తగా నడుస్తున్న వాళ్లకు ఇది చేయి పట్టుకుని నడిపించే ఒక నమ్మకమైన స్నేహితుల్లా మార్గనిర్దేశం చేస్తుంది. సరే, ఇప్పుడు మనం ఈ అధ్యాయంలోని మొదటి కథలోకి వెళ్దాం. ఈ కథ మనలో చాలామందికి ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే ఒక పరిస్థితిని గుర్తుచేస్తుంది. అదేంటంటే, అస్సలు పరిష్కారమే లేదు అనుకున్న ఒక పెద్ద సమస్యను ఎదుర్కోవడం. ఈ కథ అంతా ఒక భక్తుడి చుట్టూ తిరుగుతుంది. ఆయన జీవితం ఒక పెద్ద చిక్కుముడిలో పడిపోయింది. దానించి బయటపడటం అసాధ్యమని ఒక రకమైన నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. ఆ బాధ మనలో చాలామందికి అనుభవమే కదా! ఆ భక్తుడి పరిస్థితి ఎలా ఉందంటే, ఒకవైపు తీవ్రమైన వ్యక్తిగత సంక్షోభం, వెళ్లిన దారులన్నీ మూసుకుపోయాయి, చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఇక లోతైన నిరాశ ఆవరించినప్పుడు చివరి ఆశాకిరణంగా బాబా పాదాలను ఆశ్రయించాడు. మరి బాబాని ఆశ్రయించాక ఏమైంది? ఇక్కడే కథ ఒక అద్భుతమైన మలుపు తీసుకుంటుంది. పరిష్కారం ఏదో మాయతో వచ్చేలేదు, ఒక లోతైన ఆధ్యాత్మిక చర్యతో వచ్చింది. అదే సంపూర్ణ శరణాగతి. దాని శక్తి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఏమీ జరగనట్టు అనిపించినా సరే ఆ భక్తుడు ఓపికగా, విశ్వాసంతో ఎదురుచూశాడు. కొంతకాలం తర్వాత అతని పరిస్థితి అద్భుతంగా పరిష్కరించబడింది. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి? బాబా అనుగ్రహం మన టైమింగ్ ప్రకారం కాదు, దైవిక టైమింగ్ ప్రకారం పనిచేస్తుంది. ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన అమూల్యమైన పాఠం సబూరి, అంటే ఓర్పు. దీన్ని చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. ఇదొక తోటమాలి నమ్మకం లాంటిదనమాట. విత్తనం నాటి, దానికి నీళ్లు పోసి, అది తన సమయంలో మొలకెత్తుతుందని ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఎదురుచూడటమే సబూరి. ఇది చాలామందికి వచ్చే సందేహమే. కష్టాలు మనల్ని చుట్టుముట్టినప్పుడు ఇంత ఓపికగా ఎలా ఉండగలుగుతాం? అసలు ఆయన మనతో ఉన్నారని ఎలా అనుభవించగలం? ఈ ప్రశ్నతో మనం మన తరువాతి పాఠంలోకి వెళ్దాం. ఆ ప్రశ్నకు సమాధానం మన తర్వాతి పాఠంలోనే ఉంది. బాబా సర్వవ్యాపి, ఆయనకు తన భక్తుల జీవితాల్లోని ప్రతి క్షణం తెలుసు అనే ఓదార్పునిచ్చే సత్యంపై ఇప్పుడు దృష్టి పెడదాం. ఈ యొక్క అవగాహన మనకు కొండంత ధైర్యాన్నిస్తుంది చూడండి. ఈ అధ్యాయంలోనే ఇంకో అద్భుతమైన కథ ఉంది. బాబా భౌతికంగా షిరిడీలో ఉన్నప్పటికీ ప్రపంచంలో ఎక్కడో ఉన్న తన అనుచరులను ఎలా చూస్తారో, ఎలా సహాయం చేస్తారో ఈ కథ అద్భుతంగా వివరిస్తుంది. బాబా మాటలు ఎంత శక్తివంతమైనవో చూడండి. నేను చీమలోనూ ఉన్నాను, ఈగలోనూ ఉన్నాను. ఈ ఒక్క వాక్యం ఆయన సర్వవ్యాపక చైతన్యాన్ని, ప్రతి జీవి పట్ల ఆయనకున్న అపారమైన ప్రేమను మనకు తెలియజేస్తోంది. ఇక 2వ ప్రధాన సూత్రం శ్రద్ధ, అంటే విశ్వాసం. ఇది మన కంటికి కనపడకపోయినా సరే ఒక మార్గదర్శక శక్తి, ఒక ప్రేమతో కూడిన చేయి ఎల్లప్పుడూ మన వెంటే ఉంటుందనే అచంచలమైన, లోతైన నమ్మకం. సరే, ఈ కథల్నుంచి మనం నేర్చుకున్న ఈ అమూల్యమైన పాఠాలను కేవలం వినడమే కాదు, మన జీవితంలో ఎలా ఆచరించాలి అదే కదా అసలైన విషయం. ఎందుకంటే ఆచరణలో లేని జ్ఞానం వల్ల ప్రయోజనం ఉండదు. ఈ అధ్యాయంలోని ప్రధాన బోధనలను మనం 3 స్పష్టమైన, ఆచరణీయమైన దశలుగా చెప్పుకోవచ్చు. మొదటిది అచంచలమైన విశ్వాసం, అదే శ్రద్ధ. రెండవది ఓపికతో కూడిన పట్టుదల, అదే సబూరి.
ఇక చివరగా ఫలితం గురించి ఏమాత్రం ఆందోళన చెందకుండా పూర్తిగా శరణాగతి చెందడం. ఇంత గొప్ప ఆధ్యాత్మిక భావనలను మన బిజీ లైఫ్లో ఎలా పాటించాలి? ఇదిగో కొన్ని చాలా సులభమైన మార్గాలు. ప్రతి ఉదయం 1 నిమిషం కృతజ్ఞతతో మొదలుపెట్టండి. మనసు ఆందోళనగా ఉన్నప్పుడు బాబా లీలలను ఒక్కసారి గుర్తుచేసుకోండి. ఎదుటివారిలో దైవాన్ని చూడటానికి ప్రయత్నించండి. ప్రతిఫలం ఆశించకుండా ఒక చిన్న సాయం చేయండి. ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఆధ్యాత్మికత అంటే గంటల తరబడి పూజలు చేయాలని కాదు. ప్రతిరోజూ చేసే ఇలాంటి చిన్న చిన్న పనులే మన మనసుకు ప్రశాంతతను, విశ్వాసాన్ని ఇచ్చి దైవంతో మన బంధాన్ని మరింత బలపరుస్తాయి. ఈ విశ్లేషణను ముగించే ముందు మనమందరం ఒక క్షణం ఆలోచిద్దాం. ఒక ఉన్నత శక్తి మన వెంటే ఉందని పూర్తిగా నమ్ముతూ ఈ రోజు మనం వదిలిపెట్టగల ఒక చిన్న ఆందోళన లేదా భయమేమిటి? ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఓం సాయిరాం.